అఫ్ కోర్స్ ఇంకా పాజిటివిటీ నింపడానికి మన అందరి లైఫ్లో సింధమ్మ గారు ఉన్నారు కదా, సత్యసింధూజ గారు. ఆవిడే మార్గదర్శకం అసలు సూపర్ పాజిటివిటీ ఆవిడ, చార్జ్డ్ అప్. అండ్ చాలా మీరు కూడా ఐఎమ్ ష్యూర్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఐ థింక్ మారుమూల గ్రామంలో ఎవరికో చాలా మందికి ఆవిడ వల్ల చాలా మంచి నాకు కరాటే దెబ్బలు ఇచ్చారు 2-3 ఇచ్చి మీకు సెట్ చేశారా? అవును. ఎలా సెట్ అయిందండి అసలు నాకు అర్థం కాదు. సిద్ధ వైద్యం ఆవిడ నాకు ఆవిడే కరాటే కొట్టుళ్ళు. 2 దెబ్బలు కొట్టి. గుడ్, వెరీ నైస్. అంటే ఆ టైంలో నేను చేయి కూడా లిఫ్ట్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వాజ్ జస్ట్ హోల్డింగ్ దిస్ అంతే, ఇంతకన్నా లేదు. నార్మల్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ అంటే సర్జరీ అది ఏమీ లేకుండా? సర్జరీ అయితే నేను ముందు భయపడి పారిపోతారు. పర్లేదు, నా జీవితం వీల్ చైర్కున్నా పర్లేదు, నా చేతులు లేకపోయినా పర్లేదు, ఎవరిలో ఒకళ్ళు అంటాను పెట్టండి నోట్లో అని చెప్పేసి అంటాను తప్ప సర్జరీ ఆపరేషన్ అంటే భయం. చాలా. డాక్టర్లు అంటే భయం బేసిక్గా. డాక్టర్లు అంటే భయం కాదు, మీరు టాబ్లెట్లు ఇచ్చినంత కాలం నాకు భయం లేదు. ఇంజెక్షన్ చూస్తే భయం. కానీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? తీసుకున్నా. అప్పుడు సుమ ఉంది, సుమని గట్టిగా పట్టుకొని అంతే ఇటు తిరిగి తను అటు చూడక ఇటు చూడు అని చెప్పేసి ఇలా పట్టుకొని సరే అని చెప్పేసి అంతే. ఇవేం బ్యూటిఫుల్ మెమరీస్, ఇవే ఆస్తులండి నిజంగా చెప్తున్నాను. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు హియర్, వింటుంటేనే. సో అలాగే మీరు ఆవిడకి స్ట్రెంగ్త్, ఆవిడ మీకు స్ట్రెంగ్త్. ఆవిడ నాకు స్ట్రెంగ్త్, నేను ఆవిడకి స్ట్రెంగ్తో కాదో నాకు తెలియదు, కానీ ఆవిడైతే నాకు స్ట్రెంగ్త్. చెప్పరండి, కానీ అంత బిజీగా ఉన్నప్పుడు టైం దొరకపోతే చెప్పడానికి, కానీ కళలో తెలిసిపోతుంది. ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో స్టేజ్ మీద ఏదో చిలిపి జోక్ వేస్తే రాజా రాజా అని ఒకసారి వన్ ఆఫ్ హర్ ఈవెంట్స్. ఓకే, ఇట్స్ వెరీ క్యూట్, ఎవ్రీథింగ్ వాజ్ సో అంటే అమేజింగ్ అది. సో ఐ థింక్ యూఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది మాత్రం ఫర్ ఈచ్ అదర్ ఆల్సో. అంటే అవును, నేను మ్యాడ్ ఫర్ హర్, తన వైపు నుంచి నాకు తెలియదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎస్. ఎందుకంటే మా పెళ్ళి సరే యాదృచ్ఛికంగా నేను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఫాదరు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకున్న 10 ఏళ్ళకి పుట్టింది అంటే నా కోసం అన్నట్టుగా కొంచెం లేటుగా పుట్టింది. అంతే కదా? అంతే కదా. అంటే నమ్ముతారు అయితే మీరు? డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్ కదా. నాకు కాలు ఇక్కడ లిగ్మెంట్ మొత్తం పక్కకి ఒకటి కట్ అయిపోయింది. అయితే ఫిల్మ్ బై అరవింద్ టైంలో నేను ఎవరికి చెప్పలేదు, మా బావకు ఫోన్ చేసి చెప్పాను, అరే ఇలా పోయింది, బట్ నేను షూటింగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వస్తే మొత్తం దాదాపుగా 6-7 లక్షలు ఆ రోజుల్లో మొత్తం అంతా యూనిట్ అంతా మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుంది, నేను రావట్లేదు, పుత్తూరు కట్టించేశాను, చేస్తున్నాను అని ఎవరికి చెప్పకన్నా. ఓకే, తిను సాయంత్రానికి ఫోన్ చేసింది మాకు. ఆ రోజు అక్కడ ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసింది, నీకేమైనా దెబ్బ తగిలిందా అని. లేదే అన్నాను. లేదు, నీకేదో నాకు కల వచ్చింది, నువ్వేదో పైనుంచి పడ్డట్టు కాలుకేదో అయినట్టుంది. నేను అనుకున్నా వీడు చెప్పేశాడు, మా బావ చెప్పేశాడు అనుకుని ఫోన్ చేశాను. ఎరా నీకు చెప్పొద్దని చెప్పా కదా, ఎందుకు చెప్పావు? నేనేం చెప్పలేదురా నాయన. తను మొత్తానికి చెప్పు నిజం చెప్పంటే తగిలిందంటే వచ్చేసింది మరుసటి. కరెక్ట్గా చెప్పు, నిజం చెప్పాడా అంటే రామారావు చెప్పాడంటే లేదు నాకు అనిపించింది నిజంగా కల వచ్చిందని. ఓకే, అమేజింగ్. అసలు కొన్నిసార్లు అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. అవతార్ కనెక్షన్ అలా ఉంటుంది. అదే అవతార్ కనెక్షన్. లేదండి, ఆల్ కనెక్షన్స్ ఆర్ మేడ్ బై ద యూనివర్స్, బై నేచర్. సో అది. బట్ ఇట్ డిలైట్ఫుల్ టు హియర్ అబౌట్ మోర్ అండ్ మోర్ అబౌట్ మీ ఇద్దరి బ్యూటిఫుల్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద ఏదో ప్రత్యక్షమై ఏదో ఒకటి చేస్తారు. చేశారా? ఒకవేళ నేను చేసాం, అంతకుముందు చేసాం కదా. అప్పుడు ఈ మధ్య చేయలేదు కదా. ఈ మధ్యన తను ఒప్పుకోవట్లేదు. రాజీవ్ ఏం యాక్టర్ అండి, నా పక్కన ఎవరైనా ఉంటే సాలిడ్. నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను సినిమా, పేరు రాజీవ్ పంచాయతీ. డన్.